హాయ్, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. ఓకే, సరే, అది నీ ఒపీనియన్. ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటండి? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే. హాయ్ అండి, రిపబ్లిక్ డే అంటే ఏంటండి? రిపబ్లిక్ డే అయ్యో స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే ఏంటండి? గణతంత్ర దినోత్సవం మేడం. అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటండి? అంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రెండు అదే మన రాజ్యాంగం ఆ రోజు నుంచి ఫాలో చేశారు. అంటే ఏంటి? తెలీదా? తెలియదు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. జనవరి 26 రిపబ్లిక్ డే కదా, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? చెప్పు చెప్పు, 8th క్లాస్ కదా, చెప్పు. జనవరి 26 రిపబ్లిక్ డే కదండి, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటి? చెప్తారా రిపబ్లిక్ డే అంటే ఏంటి బ్రో? గణతంత్ర దినోత్సవం మేడం. గణతంత్ర దినోత్సవం అంటే సరే తరలే. మీకు తెలుసా అండి రిపబ్లిక్ డే అంటే? నైన్త్ క్లాస్. ఏ స్కూల్? ఇక్కడ జెడ్పిహెచ్ఎస్. ఓకే. రిపబ్లిక్ డే కదా, 26 జాన్ 26. సో రిపబ్లిక్ డే అంటే ఏంటి? చెప్పు చెప్పు. ఓకే. పీజీ. జనవరి 26 రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? మనకి ఇండిపెండెన్స్ డే ఫుల్ గా కాకపోయినా అప్పుడు స్టార్ట్ అయింది. సార్, నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నాను. రిపబ్లిక్ డే అంటే అది. రిపబ్లిక్ డే అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. ఎక్స్క్యూజ్ మీ, జనవరి 26 రిపబ్లిక్ డే కదా, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఆకలేస్తుందా? ఓకే బ్రో, 1 మినిట్. జనవరి 26 ఏంటో తెలుసా మీకు? రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. అదే, అంటే ఇంగ్లీష్ తెలుగు కాదు అంటే రాజ్యాంగం రాసి రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. ఓకే. ఒక చిన్న క్వశ్చన్. జనవరి 26 రిపబ్లిక్ డే కదా, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? చెప్పరా? రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. వేసేసాడు, బాగా వేసేసాడు. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఫుల్ రైట్స్ అన్ని మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు పరిచింది ఆ రోజు కాబట్టి మన రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? యాక్చువల్లీ ఐ ఫర్గాట్. You forgot. I forgot. Okay. It's the Republic Day కదా. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. రిపబ్లిక్ డే అంటే ఏంటి? తెలీదు. కాపాడండి, ఓయమ్మ, ఫేస్ టు ఫేస్.